గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే మ్యామ్. నమస్తే. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. మోస్ట్ బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ లో హోలీని చెప్పుకోవచ్చు, కానీ మోస్ట్ డేంజరస్ ఫెస్టివల్ లాగా మార్చేస్తున్నారు. పిల్లలు ముఖ్యంగా చాలా ఇష్టంగా ఆడుతూ ఉంటారు. అందులో రకరకాల ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ రోజు మనం మాంజా వాడకూడదు, చైనా మాంజా, దానివల్ల ఇదేమో కళ్ళు లాస్ట్ ఇయర్ చూసారా మ్యామ్, కళ్ళు ఫుడ్ ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా బాధపడ్డారు. సో న్యాచురల్ కలర్స్ తో కూడా హ్యాపీగా మనం హోలీని ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా, దాన్ని ఇంత డిజాస్టర్ గా మార్చుకోకూడదు కదా, పండగని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అందుకే తగు ప్రికాషన్స్ ఒకసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి గుర్తు చేద్దాం, ముఖ్యంగా తల్లులు, ఎందుకంటే ఫైనల్ గా బాధితులు వాళ్ళే అవుతారు కాబట్టి. వాళ్ళే అవుతారు. ఇప్పుడు మనకి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి దీపావళి ఒకటి, ఇదొకటి పండగ ఉద్దేశం మర్చిపోతారు వీళ్ళు. అక్కడేమో టపాసులు కాల్చేయడం, ఏదో ఒకటి చేసుకోవడం, ఇక్కడ రంగులు వేసుకోవడం, ఇక్కడ ఏదో చేసుకోవడం. అసలు పండగ ఉద్దేశం ఏంటనేది ఎవరికి తీసుకోవట్లా మైండ్కి. ఎప్పుడో పాతకాలంలో వాళ్ళకి తెలిసేమో, ఇప్పుడు ఎవరికి తెలియటం లేదు. అసలు ఈ పండగ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడు తెలుసు కదా అందరికీ, కొడుకు ప్రహ్లాదుడు, వీళ్ళు తండ్రి కొడుకులే శత్రువులు. ఎందుకు అనంటే నారాయణుడిని పూజిస్తాడు కాబట్టి ప్రహ్లాదుడు, ఈయనకి నచ్చదు. మరి హిరణ్యకశిపుడు రాక్షస జాతి అని చెప్తారు. అయినప్పుడు ఎంతమందితో ఎన్ని హత్యా ప్రయత్నాలు చేయించినా ప్రహ్లాదుడిని ఆ విష్ణుమూర్తి రక్షిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే హరిభక్తుడు కాబట్టి. ఇంకా చివరికి ఏం చేయాలి తెలియక తన సోదరి అయినటువంటి హోళిక అనే ఆవిడ్ని పంపిస్తాడు. సరే, ఆవిడ్ని కూడా మట్టు పెడతారు, అయిపోతుంది, ఆవిడ చనిపోతుంది ఆ యుద్ధంలో. చనిపోయినప్పుడు ఆ సందర్భంగా ప్రజలందరూ పండగ చేసుకుంటారు. మరి పండుగను ఎలా ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలి? పిండి వంటలు వండుకుని ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే అది తెలియని విషయం. వీధుల్లోకి వచ్చి అందరూ ఒక ఆనందాన్ని షేర్ చేసుకోవటం కోసం రంగులు వేసుకున్నారు. అంతే ఆ పండగ ఉద్దేశం. తర్వాత ఇంటికి వెళ్తారు, తలస్నానం చేస్తారు, తీపి ఏదన్నా చేసుకుంటారు, తింటారు. అలా ఉండేవి పాతకాలంలో పండగలు. ఇప్పుడు అలా కాదు, ఏది వచ్చినా దాని అర్థం మారిపోతుంది, ఒక ఈవెంట్గా అయిపోతుంది. హోలీ వచ్చిందంటే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్స్లో కలర్స్ రెడీ చేయడము, అదేదో స్వీట్స్ రెడీ చేయడము. కొన్ని స్వీట్ రెడీ చేశారు, బాగుంది. కలర్స్ ఒళ్ళంతా పోసేసుకుని ఆ చేతులతో స్వీట్లు తింటుంటారు. అలా కాదు, కలర్స్ అనేవి మీరు అన్నట్టు న్యాచురల్ కలర్స్ వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా పౌడర్స్ని నీళ్ళల్లో కలపకూడదు. అంటే నీళ్ళల్లో కలపటం ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. అంటే ఇది కలర్స్, పొడి కలర్స్ చల్లుకోవడం కూడా ఒక రకంగా నష్టమే. అందుకనే ఏదైనా సరే తగు మోతాదులో చేసుకోవాలి. పౌడర్స్ జల్లుకున్నప్పుడు కళ్ళల్లో, ముక్కులో, నోట్లో పడకుండా చూసుకోవాలి, చెవుల్లో వాటిల్లో. తర్వాత వాటర్లో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళంతా కలర్ పట్టేస్తుంది. రెండిటి వల్ల ప్లస్లు మైనస్లు ఉంటాయి కాబట్టి ఏం చేయాలి, తగుమోస్తరుగా చేసుకోవాలి. ఒక మంచి కలర్స్ వాడుకోవాలి, ఒంటికి అంటుకోని కలర్స్. కొన్ని కలర్స్ కాయగూరల నుంచి వాటి నుంచి తీస్తారు, అంటే బీట్రూట్ అలాంటివి. బీట్రూట్ స్క్రాచ్ చేసుకున్నా దాన్ని కూడా వాడుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర, పుదీనా అలాంటివి కూడా చేయొచ్చు. కొంచెం కలర్ పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా కనిపించడం కోసం మాత్రమే. మెయిన్ ఏంటంటే వాటర్లో కలిపి పిచికారీలు కొట్టాలి. నాకు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. అదేమవుతుంటే స్కిన్ ఎలర్జీలకి దారితీస్తుంది. అన్ని పడవు కదా, కళ్ళకు వస్తుంది. కళ్ళకి తర్వాత ఈ చెంపలంతా దురదలు వదలవు, ముఖ్యంగా కలర్స్ వదలవు. మర్నాడు ఆఫీసులకో స్కూల్కో వెళ్ళాలి, అందరూ ఒకళ్ళనొకళ్ళు హేళన చేసుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంకా అలా గడుస్తుంది అనమాట. ఎలా చూసుకున్నా అదంత మంచిది కాదు. అంటే ఇది ఏంటంటే ప్రతి దానికి కూడా ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి విషయానికి ఇంట్లో పిల్లల నుంచి స్టార్ట్ చేయటమే. కొత్తగా మళ్ళీ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ భవిష్యత్ తరాలకి మళ్ళీ కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం ఏమీ చెప్పలేం, వాళ్ళే కదా చెడు పాడు చేస్తుంది పిల్లల్ని. సో పిల్లలకి చెప్తూ ఉండాలి, దీనివల్ల మంచి ఏంటి, దీనివల్ల చెడు ఏంటి, అసలు మనం ఇది ఎందుకు జరుపుకుంటున్నాము, ఇది ఎంతవరకు మనం రంగులు చల్లుకోవచ్చు. కొద్దిసేపు అట్లా ఊరికనే ఆనందంగా ఇట్లా చల్లేసుకుంటారు, నవ్వుకుంటారు, చప్పట్లు కొట్టుకుంటారు, ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఆ రోజుల్లో వాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లేదుగా, ఏది పడితే అది, ఎలా పడితే అలా. కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉండి దాని ఉద్దేశాన్ని తెలియజేయడము, ఏ కలర్స్ వాడితే మనకి మంచిదో అది వాడమని చెప్పడము. ఇప్పుడు పసుపు ఉంటుంది కదా, పసుపు కూడా నీళ్ళల్లో కలిపి జల్లుకోనికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా. పోనీ కుంకుమ, అది కూడా మంచిదే, పసుపు కొమ్ముల నుంచి తయారు చేస్తారు కుంకుమ అనేది, అది కూడా మంచిదే.
అదే ఒంటికి రంగులు అంటుకోవు. మరి నువ్వు అది ఒరిజినల్ అయితే ఒట్టి కుంకుమ నువ్వు ఇట్లా చల్లుకున్నా అంటే ఇంతంత కళ్ళల్లో చల్లుకోమని కాదు, దాన్ని వాటర్లో కలిపి చల్లుకున్నా మంచిదే, అది ఏం కాదు, అంటుకోదు. మరి అలాగే బీట్రూట్ మీరు చెప్పారు, అది కొంచెం కలర్ అంటుకున్నా కానీ ఒంటికి అది చెడైతే ఏం చేయదు, చెడైతే ఏం చేయదు. ఇలా లిప్స్ నుంచి కూడా వస్తాయి కొన్ని కలర్స్. ఇలాంటివి అసలు బయట తయారు చేయడం లేదు, అమ్మటం లేదు, వీళ్ళు తెలియదు, వీళ్ళకి కొనుక్కోరు. అది ఒకవేళ ఉన్న అందుబాటులో లేని రేట్స్లో ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనా మన ఇంట్లో కొన్ని తయారు చేసుకో. 2 రంగులు చాలవా కీర్తి? మరి కదా, పసుపు కుంకుమ ఇప్పుడు చాలు కదా. లేదు అని అంటే ఇంకో షేడ్ బీట్రూట్, గ్రీన్ అంటే ఆకు. అవును, అంతే కదా. అసలు ఎందుకు ఆలోచించరు నాకు అర్థం కాదు అసలు. ఈ విధంగా అలా అలా అలవాటు చేసాం మేడం. అదే మీరు అన్నట్టు పిల్లల నుంచే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే పాడు చేసింది పెద్దలనే అని అంటే నిజమే కదా. మనం చెప్తేనే కదా, మనల్ని చూసే కదా వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆడుకోవడం ఎంతసేపు, ఒక 2-3 నిమిషాలే, కానీ దాని వల్ల ప్రభావం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, వీలైతే మర్నాడు కూడా అలా అన్నమాట. అమ్మో హోలీ వస్తుంటే అందరు తలుపులేసుకోవడము, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవడము, ఉండి లేమని చెప్పించడము. ఒకవేళ మేము బయటికి రాము, టమాటోలు, గుడ్లు బాగా గుర్తు చేశారు. అసలు కోడిగుడ్లు ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమవుతుంది, కండిషన్ అవుతుంది మా హెయిర్ అనుకుంటారు మేడం. అది సాంప్రదాయం విరుద్ధం, సాంప్రదాయంలో లేనిది. టమాటాలు ఏంటి, కోడిగుడ్లు ఏంటి, చిచ్చి అదంతా కాదు, అవన్నీ చేయకు, అదే నేర్పాలి. అసలు అది మనం ఎందుకు పండగ చేస్తున్నాం అనేది ముందు తెలియాలి పిల్లలకి. అసలు ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు పెద్దవాళ్ళకే ఒళ్ళు బద్ధకం, పెద్దవాళ్ళకే ఏమీ తెలియదు. ఇంక పిల్లలకి ఏం చెప్తారు, పిల్లలకి ఏం చేసి చూపిస్తారు వీళ్ళు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి కోడిగుడ్లు ఇవన్నీ చేసుకోకూడదు. అంతగా కావాలంటే హోలీ పండుగ అయిపోయిన తర్వాత తలకి కోడిగుడ్డు పెట్టి స్నానం చేసుకోండి, మీకు అంతగా దానికి మంచిగా అవ్వాలి హెయిర్ అనుకుంటే. అంతేగాని అది ఎవరిష్టం వాళ్ళ మీద, అందరినీ నేను చెప్పటం లేదు. కానీ అది కోడిగుడ్డుని హోలీలో భాగంగా చేయటం అనేది చాలా రాంగ్, అది చాలా అంటే చాలా రాంగ్. అది సాంప్రదాయ విరుద్ధం. అది ఎక్కడన్నా మనం ఏ పూజల్లోనన్నా కోడిగుడ్లను కలిపామా, ఏ పండగల్లోనైనా కోడిగుడ్లను కలిపామా? ఇక్కడ ఎందుకు కలుపుతున్నారు పిచ్చిగా? ఆగపోతే అవన్నీ రాంగ్, అలాంటివి చేయకూడదు. ముందు మీరు కథలు తెలుసుకోండి, పిల్లలకి నేర్పండి. హోలీ పండుగ రోజున చక్కగా ముందు కథ తెలుసుకోండి, తర్వాత చక్కగా రంగులు ఇలా ఇలా కలిపిస్తాను, ఇవి మీరు చల్లుకోండి, ఇంతకంటే ఎక్కువ చెయ్యకూడదు అని చెప్పాలి. ఇవన్నీ చెప్తే కదా వాళ్ళకి నిజమా అని ప్రతి ఇంట్లో చెప్పాలి. ఒక్కింట్లో చెప్పితే మిగతా 10 మంది సాయంత్రం వరకు కొట్టుకుంటారు వాటర్. మరి వీళ్ళు మేము వెళ్తామని వీళ్ళు వెర్రెత్తిపోతారు. పంపించకపోతే నేల కాళ్ళు కొట్టుకుని ఏడుస్తారు. వాళ్ళకి అర్థం కాదు. అదేదో సామెత ఉంది, చాదస్తపు మొగుడు వినడు గిల్లితే ఏడుస్తాడని. అలా అయిపోతుంది పిల్లలకి, వాళ్ళకేమో అర్థం కాదు. మరి 2 దెబ్బలు వేసామంటే ఏడుస్తారు, వేయలేము పండుగ పూట. అందుకని వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేసి మనము ఈరోజు మనం ఫలానా చోటకి వెళ్తున్నాము, మీరు అది కలర్స్ తొందరగా కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చేయండి, మనం త్వరగా వెళ్ళాలి అని అంటే వాళ్ళు వచ్చేస్తారు. అందులో ఈసారి గ్రహణం కూడా ఉంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసేయాలి. 2:30 కల్లా తినడం కూడా అయిపోవాలి. ఒక 2-3 అవర్స్ బిఫోరే భోజనం చేయాలి. ఇంకా మాట్లాడితే ఒక 4-5 గంటల ముందే తినాలి, 10 గంటలకు తినేసేయాలి. అవన్నీ ఎవరు పాటిస్తున్నారు? అట్లీస్ట్ 2 అవర్స్ బిఫోర్ అన్న తినండిరా బాబు అని అంటే, గ్రహణం నడుస్తుంటే చికెన్ బిర్యానీలు తినే మహానుభావులు ఉన్నారు. ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి మనం చెప్పలేం. అసలు ఇంకా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వాళ్ళండి. వాళ్ళే పాపం పండి భూమి తేలిక అవుతుందిలే వాళ్ళతోటి. దేవుడు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి వాళ్ళని పుట్టిస్తాడు. ఎందుకంటే భూమి భారం అయిపోతుంది కదా, అది వాళ్ళ పాపం పండితే వాళ్ళే వెళ్ళిపోతారు. దేవుడు అలా బ్యాలెన్స్ చేస్తాడా అని అనిపిస్తుంది నాకు అప్పుడు. అంటే ఈ నేల మీద పుట్టెరిగాక మన సంప్రదాయం పాటించాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి పండగకి వెనక ఉన్న కథని తెలుసుకోవట్లేదు. పిల్లల్ని కూర్చోబెట్టి ఆ కథని వినిపించండి, ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటారో వాళ్ళు సీన్ చక్కగా వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. ప్రహ్లాదుడు అనే ఒక చిన్న బాబు పుట్టాడు, ఆయన తండ్రి ఏమో వేరే దేవుడికి పూజ చేస్తాడు. చాలా వస్తున్నాయి ఏఐలో ఈ మధ్య, చాలా వస్తున్నాయి. అలా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు, అది కూడా మెచ్చుకోదగ్గ విషయమే. మరి పిల్లలకి అలాంటివి చూపించడము చెప్పడము చేస్తే నిజంగా వాళ్ళ మనసులో నిండిపోయి ఉంటాయి, అవి పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుంటాయి అవి. మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెప్తారు కదా. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, చిన్నప్పుడు మాకు నేర్పించారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు పుస్తకాలు చదవరు, పిల్లలకి చిన్న చిన్న బుక్స్ కొనివ్వరు, కనీసం వాళ్ళకి తెలిసిన కథలన్నా చెప్పరు. ఇలాంటి పురాణాలకు సంబంధించినవి కానీ ఏమి చెప్పరు, అసలు చరిత్రకు సంబంధించినవి కానీ. అసలు టైం ఎక్కడిది మేడం, నాకేమనిపిస్తుంది అంటే ఒక పనివాడితో, ఒక ప్లంబర్తో, ఒక వాచ్మ్యాన్తో ఎంతైతే మాట్లాడతాం,
గుడ్ మార్నింగ్ అంటాడు, గుడ్ మార్నింగ్ అంటాడు. అంతే. అమ్మ వాటర్ కొట్టావా, వాచ్మెన్ అయితే వాటర్ కొట్టావా, అన్ని మొక్కలు ఓకే ఉన్నాయా, అంత ఉందా, పిల్లడితో లేచావా, అంతే. బ్రష్ చేసుకున్నావా, స్కూల్కి వెళ్ళావా, చదువుకున్నావా, హోంవర్క్ తెచ్చుకున్నావా, తిను పడుకో. ఇంతకన్నా ఎక్కువ అసలు ఏం కమ్యూనికేట్ అవుతున్నాం మనం? ఏమీ లేదు, సంబంధాలన్నీ ఇలా అయిపోతున్నాయి. బట్ రైట్ నౌ హోలీ గురించి మేడం చెప్పేది ముఖ్యంగా ఏంటి అని అంటే, ఫస్ట్ కథ చెప్పండి, తర్వాత ఎందుకు చేస్తున్నాం ఈ విధంగా చెప్పండి, ఆ తర్వాత ఎంత ఆడుకోవాలో అంత ఆడుకోనివ్వండి. తిరిగి ఇంటికి వచ్చేసారా లేదా, ముఖ్యంగా ఈసారి గ్రహణం కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా సేఫ్గా జరుపుకోవాలి హోలీ పండుగ అని మనస్ఫూర్తిగా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.